రెడ్డిని విడుదల చేయాలి. అనిల్ 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 రెడ్డిని మీరు కనీసం అమ్మాయి లోపల కూడా ఉండనివ్వకుండా ఉంటే ఎట్లా సార్? అక్రమ అరెస్టులను ఇప్పుడు ఒక్క నిమిషం నా స్టేట్మెంట్ ఇవ్వనివ్వండి సార్. అందరికీ నమస్కారం. నేను అనిల్ రెడ్డి వైఫ్ అండి. అక్రమ కేసులు పెట్టి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అక్రమంగా ఏ వీడియోతో అయితే ఆధారంతో అరెస్ట్ చేశారో అదే వీడియో ఎవరైతే బాధితుడు వీడియో అనిల్ రెడ్డికి ఏమీ లేదు, సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేశారండి. అయినా కూడా పోలీస్ వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. సెక్షన్లు వేరే సెక్షన్లు అన్ని పెట్టి చాలా సెక్షన్లు అన్ని పెట్టి ఇలా చేశారండి. ఇది ఎంతవరకు న్యాయము? మా ఆయన బయటకు రావాలి, విడుదల చేయాలి. బాధ్యతగా చెప్తున్నాడు, అతనికి ఏం సంబంధం లేదు అని. ఎవరు రారా ఏంటి పరిస్థితి? అసలు ఈ రోజు ఒక మాట, నిన్నొకటి మాట మాట్లాడుతున్నారు. పోలీసు సబ్ జైలుకి తీసుకెళ్తా అని చెప్తున్నారు. సెక్షన్ చూడండి, మీరే చూడండి. వీడియోలో ఉన్నారండి. ఆపుతూ ఆ వీడియో ఆధారంగానే కదా అరెస్ట్ చేశారు. అదే బాధ్యతుడు నిన్న రిలీజ్ చేశాడు కదా అనిల్ రెడ్డికి సంబంధం లేదని. ఇప్పుడు వాళ్ళకి అర్జెంట్ గా నాకు అనిల్ విడుదల అవ్వాలండి. అతనే విడుదల చేశారండి. వీడియో చూసారా మీరు? అనిలే వచ్చి కంప్లైంట్ చేశారు. ఆ అబ్బాయి వాళ్ళకి తెలియదండి మాకు ఎవరు కంప్లైంట్ చేశారు. అనిల్ కన్నా ఒకవేళ తప్పు చేస్తుంటే అనిల్ వచ్చి సరెండర్ అవ్వండారు. అనిల్ అంతకు అనిలే వచ్చి సరెండర్ అయ్యారు మార్నింగ్. అసలు నిందుడిని కొట్టిన అతన్ని వదిలేసి అనిల్ వచ్చి ఎవరైతే ఇప్పుడు కొట్టారో అతను పరారయ్యాడు. ఇతను అనిల్ వచ్చి సరెండర్ అయ్యారు. తప్పు చేస్తుంటే ఒకవేళ అనిల్ కూడా సరెండర్ అయి ఉండాలి. తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి ఇవన్నీ చేశారు.